अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे नमः पद्मीराजनदीपं सन्दर्शयामि यावायुता मंडलदेवता प्रियजन्ता ईशान दिग्भागे ईशान दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि ओशन ओदये तिष्ठामि गणपतिमावाहयामि स्थापयामि पूजयामि कात्याय देवाय दैवताय नमः समर्पयामि हाद्रिका चूर्णिका संगमलेपनान् समर्पयामि अक्षतपुष्पैः पूजयामि पुष्पान् मनोहराणि चंपकै जातिसमेत तस्मै नन्दनोत्थवैः नानाविध परिमलपत्र पुष्पैः पूजयामि नमस्पतिप्रोदास्तानोत्तपन्नतः नारीकेलपूजनैवेद्यं स्वाहा यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा सत्यब्रह्मण्यात्मानोक्त्यधाकिसुविद नैवेद्यं निवेदयामि पूर्वामोषं समर्पयामि उत्तराकोषं समर्पयामि हस्तोपादं प्रक्षालयामि అదే చెప్పిన సార్ కన్నా ఉన్నాను సారే చూస్తాడేమో అనుకుంటున్నాను अष्टदिक्पालक भगवान की जय पंचलोक पालक भगवान की जय थोड़ा सुधारगा सागरमని ఆ అష్టదిక్పాలక మన ఆవాహన పూర్తి చేశాము అందరికీ నౌగడ మాటనండి నిలబడమని ఇట్లాగా పంచామృత అభిషేకమని అలాగే మన సొంతగా
జై శ్రీరామ్. ఇక్కడ K6 ద్వారా ఎల్లమ్మగుట్ట ఎల్లమ్మ హనుమాన్ మందిరి శైశశ్రవణ బైన మండలి తరపున గాఢస్తంభం ఒకటి గణపతి అది బలిపీఠము ఒంటె ఆమెలు ప్రతిష్టాపన ఈ రోజున నేడు 16/2వ నెలల ఈ రోజున శుక్రవారం రోజున ఉదయం నుంచి ప్రారంభం జరిగినాయి. కాబట్టి ఇంకా హోమం జరుగుతున్నది. కాబట్టి రేపు కూడా 17వ తారీఖు నాడు ఇదే హోమము ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి. తర్వాత 18 నాడు ఇదే హోమం ఉంటుంది, అన్నదానం కార్యక్రమం ఉంటుంది, ప్రతిష్టాపనలు ఇవన్నీ ఉంటాయి. గజస్తంభం ప్రతిష్టాపన, గణపతి ప్రతిష్టాపన ఇవన్నీ ఉంటాయి. కాక ఎల్లమ్మగుట్ట ప్రజలకు అందరూ ఆహ్వానితుగా రాగలనని మరి నిజామాబాద్ ప్రజలకు కూడా K6 ద్వారా మనవి చేయడం ఏంటంటే ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం స్వీకరించి తీర్థప్రసాద్ స్వీకరించి అన్నదాన కార్యక్రమం పాల్గొనాలని ఆదివారం రోజున నేడు ఈ ఎల్లమ్మగుట్ట హనుమాన్ మందిర్ షష్ఠశ్యామల భజన మండలి తరపు నుంచి మేము K6 ద్వారా ప్రజలకు విన్నవించుకుంటున్నాం, ఆహ్వానిస్తున్నాం. అభివృద్ధి కమిటీ తరపున మేము ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. 16, 17, 18 తారీఖు 3 రోజులు కార్యక్రమం నిర్వహించబడుతున్నది. హోమాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అభయహస్త హనుమాన్ మందిరం K6 ద్వారా మీకు అందరికీ మేము అన్నీ నిర్వహించబడుతున్నాయి. కాబట్టి పంతులు కూడా చెప్తారు, ఇప్పుడు మా అధ్యక్షులు కూడా చెప్తారు. కాబట్టి మీరు అటు మందిరి అభివృద్ధి కమిటీ తరఫున గజస్తంభము గణపతి ప్రతిష్ట కార్యక్రమానికి అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఇట్లు అధ్యక్షులు అంత్యవేశ్ మహాగణాధిపతి నమః. ఎల్లమ్మగుట్టలో గల శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సస్యశ్యామల భజన మండలి అలాగే దాసాంజనేయ స్వామి యొక్క ఆలయ అభివృద్ధి కమిటీ యొక్క ఆధ్వర్యంలో అలాగే ఎల్లమ్మగుట్టలో ఉన్నటువంటి యొక్క భక్తులందరి సహకారంతో ఈ యొక్క ఆలయంలో గణపతి ధ్వజస్తంభ కూర్మ ప్రతిష్టాపన కార్యక్రమము 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. తేదీ 16వ తేదీ నాడు అనగా నేడు శుక్రవారం నాడు మొట్టమొదటగా ఉదయము గోపూజతో పూజా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీపారాధన, గణపతి గౌరీ నవగ్రహ పూజ, పుణ్యాహవాచనము, క్షేత్రపాలక యోగిని వాస్తు సర్వతో భద్రమండలము ఇవన్నీ దేవతల యొక్క ఆవాహన. ఆ తర్వాత యజ్ఞ స్థాపన ఉంటుంది. ఆ తర్వాత విగ్రహాలకి సాయంకాలము జలాధివాస కార్యక్రమం ఉంటుంది. 2వ రోజు 17వ తేదీ నాడు ఉదయము ఆవాహిత దేవత పూజ, విగ్రహాలకి ధాన్యాధివాసము, సాయంకాలము ఫలపుష్ప శయ్యాధివాసము, హారతి మంత్రపుష్పము. తర్వాత 18వ తేదీ నాడు ఉదయము 9:41 శ్రీ మంగిరాముల మహారాజ్ గారు అదేవిధంగా శ్రీ పిట్లకృష్ణ మహారాజ్ గారు వారు కూడా విచ్చేస్తున్నారు. విగ్రహ ప్రతిష్టాపన అదేవిధంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన, పూర్ణాహుతి, ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం అనేటటువంటిది ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు విగ్రహ ప్రతిష్టాపన అయిన తర్వాత ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని ఈ యొక్క మీడియా మిత్రులు K6 గారి ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయడానికి సహకరించినటువంటి యొక్క మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ కూడా ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని ఆశీర్వదిస్తున్నాము. పవనసుత హనుమానికి జై. ఈ తరపు నుంచి పంచరెడ్డి నారాయణ అధ్యక్షులు, బొబ్బిలి మనోహరు సెక్రటరీ, మూలక రాజబాబు అధ్యక్షులు, పంచరెడ్డి సాయిలు ఉప కార్యదర్శులు, రెంజల మనోహర్ కోశాధికారి,
మండలి సభ్యులు అందరి సహకారంతో వచ్చిన భక్తులతోని మళ్ళా అందరూ సహకరించిన భక్తులందరికీ ధన్యవాదాలు. అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటున్నాము. K6 ద్వారా ప్రజలందరికీ తెలుపగలుగుతున్నాం. నిజామాబాద్ ప్రజలందరూ సుఖ రావాలని కోరుకుంటున్నాం. ఓకే.